హలో అండి, ఈరోజు మా ఇంట్లో ఎగ్ గ్రేవీ చేయబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు అన్నమాట. ఇది వచ్చేసి పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు 2. ఇది వచ్చేసి ఉల్లిపాయలు ఒకటి రుబ్బుకోవాలి, ఒకటి తిరగమూతలో వేసుకుందాం. అలాగే దాల్చిన చెక్క, బాదం పప్పు, జీడిపప్పు, లవంగాలు. ఇవి వచ్చేసి టమాటాలండి. మనకు గ్రేవీ కాస్త ఎక్కువ కావాలనుకుంటే ఒక 4 టమాటాలు వేసుకోండి, లేదంటే 2 కూడా వేసుకుంటే సరిపోతాయి. అలాగే ఎగ్స్. ఇవి ఫస్ట్ మనం ఈ పదార్థాలన్నీ జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమోటాలు ఇవంతా ఫస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. అలాగే ఎగ్స్ ఉడకపెట్టుకుందాం. అన్నీ రుబ్బుకునేసామండి. జీడిపప్పు, బాదం పప్పు, పట్ట, లవంగాలు, కొత్తిమీర, టమోటా, ఉల్లిపాయలు అంతా రుబ్బుకునేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మళ్ళీ తిరగమూతలో వేసుకుందాం. గుడ్లు ఈ విధంగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. గుడ్లంతా ఉడికించుకున్నాం కదండి, మసాలా అంతా రుబ్బుకున్నాము. పెనం పెట్టాం, ఆయిల్ వేసాం. ఆయిల్ వేడయ్యాక ఇందులోనే కాస్త జీరా, కాస్త ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసి వేపుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిపోయాయి. ఇందులోనే ఉల్లిపాయలు వేసి వేపుకున్నాం. ఉల్లిపాయలు వేగిపోయాయి కాస్త. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా వేపుకున్నాం. అలాగే ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసుకునేద్దాం. ఇందులోనే గరం మసాలా కొద్దిగా వేసుకున్నాం. ఇందులోనే కాస్త వేగాక మనం రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా మొత్తం వేసేసి కాసేపు ఆయిల్లోనే ఉడకనివ్వాలి. రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా వేసేసాం కదా, ఈ ఆయిల్లోనే పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్నాం. ఇందులోనే మనం తగినన్ని వాటర్ పోసుకున్నాం. మసాలా అంతా ఉడికిపోయింది కదండి, ఇందులోనే మనం ఈ గ్రేవీలోనే ఎగ్స్ కలుపుకునేద్దాం. ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. అంతేనండి, ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఎగ్ గ్రేవీ కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.